మరి ప్రబోధ్ గారి నుంచి మనం వినే ముందు ఒకసారి దీప్తి మేడం యా దీప్తి మేడం మరికొన్ని విషయాలు మీతో పంచుకుందామని అనుకున్నారు. సో లెట్ us hear. కొట్టే తప్పట్లను బట్టి ఎంతమంది నిద్రపోతున్నారో తెలుస్తుంది. మీరు ఒక మంచి పుణ్యకరమైన పని చేయబోతున్నారు. అదేంటంటే మీ లెఫ్ట్ రైట్ వెనక ముందు ఎవరన్నా నిద్రలోకి జారుకుంటే వాళ్ళని లేపండి. ఇమ్మీడియట్ పుణ్య కర్మ డౌన్లోడెడ్. మీకు ఎవ్వరు చేయట్లేదు, బాగా ఎనర్జీస్ ఎక్కువైనట్టున్నాయి. లేపండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఎవరి కోసం చెప్తున్నాము? మీరు నిద్రపోతే మేము వినుకుందామన్నా కాదు. ఎవరైనా లేపారా? చెయ్యొద్దండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, క్లాప్స్ ఫర్ దెమ్. మీ గురించి ఎవరైనా ఆలోచిస్తారంటే మీరు ఆలోచించుకుంటారు. పక్కన వాళ్ళ గురించి, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించిన వాళ్ళే గొప్ప కదా. ఇవన్నీ ఎరుకలో ఉండి వినవలసిన ఎక్స్పీరియన్సెస్, అందుకని చెప్తున్నాను మాస్టర్స్. ఈ రోజుకి 3 ఏళ్ళు నాకు గుడాకేశాలో. మరి ఫస్ట్ గుడాకేశాకి నన్ను ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, వాళ్ళు దేవుళ్ళ కంటే ఎక్కువ నాకు. వాళ్ళకొకసారి క్లాప్స్ కొట్టుకుందాం. సో జోక్ ఏంటంటే వాళ్ళు రాలేకపోయారు, నేను మాత్రం వస్తూనే ఉండిపోయాను. అట్లా అవుతుంది. సో వాళ్ళు ఆన్లైన్ చూస్తూ ఉంటారు. అంటే నన్ను ఈ పాత్రలోకి తెచ్చిన వాళ్ళని నేను దేవుళ్ళు అంటున్నా అంటే నాకు ఇక్కడ దైవాన్ని మించింది ఏదో దొరికినట్టే కదా, అవునా కదా? అదేంటో నేను చెప్తాను జస్ట్ 3 పాయింట్స్లో. పిరమిడ్ మెడిటేషన్ నేను ఒక 1 year చేయడం జరిగింది. ఒక ఏడాది పాటు గంటలు మెడిటేషన్ చేసినా కూడా, 1 గంట ధ్యానం చేస్తే మహా అయితే నా అదృష్టం బాగుంటే ఒక 5-6 నిమిషాల ఆలోచన రహిత స్థితి పొందేదాన్ని. ఇంతేనా అనుకున్న టైంలో శివరాత్రి రోజున సార్తోని మెడిటేషన్ చేసిన తర్వాత చూస్తే 1 గంటకి 55 నిమిషాల ఆలోచన రహిత స్థితికి అది మారిపోయింది ఒకటే రోజులో. ఆహా, ఇవి సరిపోదు. ఆలోచన రహిత స్థితి వాల్యూ తెలిసిన వాళ్ళు ఇలా తప్పట్లు కొట్టరు. లేదా మీకు ఆల్రెడీ ఆలోచన రహిత స్థితి తెగ ఉంది లైఫ్లో, ఇంకా కొట్టండి మాస్టర్స్. అది అడ్వాంటేజ్ నెంబర్ 1. ఇష్టం వచ్చిన టైం మీ ఆలోచనల్ని ఒక బటన్ లాగా ఆఫ్ చేయడము, మళ్ళీ కావాల్సినప్పుడే మళ్ళీ ఆ ఆలోచనల్ని రానివ్వడం. అది మాస్టరీ ఓవర్ థాట్స్. ఓకే, ట్రైన్ యువర్ మైండ్ అనే ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత కూడా సూపర్గా పెరిగింది. సెకండ్ వచ్చేసి 41 days గిఫ్ట్. 41 days కోర్స్ చేసే లోపల నాకు బాధ, భయం ఈ రెండిటి మీద కంప్లీట్ పట్టు వచ్చేసింది. అసలు సార్ ఏంటి సార్, వీళ్ళందరికీ ఆల్రెడీ పట్టున్నట్టు కొడుతున్నారు ఏంటి? బాధలన్నీ పోయాయా మాస్టర్స్? కొట్టని వాళ్ళు నిద్రన్న పోతున్నారు, లేదా బాధల్లో కూడుకొని ఉన్నారు. అసలు అర్థం కావట్లేదు బాధల వాల్యూ. ఇంకొక 2 ఏళ్ళకి లాస్ట్ ఇయర్ భయం అంటే కోపం మీద కూడా పట్టు వచ్చేసింది. ఇంకొకసారి క్లాప్స్. ఎస్, క్లాప్స్ ఇట్లా ఇంక్రీజ్ అవుతూ పోవాలన్నమాట. సో దాంట్లో మనకి మంచి హ్యాండ్ హోల్డింగ్ టెక్నిక్స్, అంటే ప్రైమరీ లీడర్, గోల్డెన్ లీడర్, డైమండ్ లీడర్ అని గైడ్స్ ఇప్పించి, మంచి సీనియర్స్, సూపర్ సీనియర్స్ మధ్యలో జాగ్రత్తగా గైడ్ చేపించి లాస్ట్ వరకు తీసుకెళ్తారు. దాని తర్వాత విపరీతమైన మేనిఫెస్టేషన్ పవర్స్, ఎనర్జీలు పెరిగిపోయి పొద్దున చేసే ధ్యానమే రాత్రి చేస్తే ఉన్న మ్యాజిక్ ఏంటో నాకు అర్థమయ్యి, ఇంకా అసలు ఎన్ని కోరికలు తీర్చుకున్నానంటే అన్ని కోరికలు తీర్చేసుకున్నాను ఆ సంకల్ప శక్తితోని. తీర్చుకొని బోర్ కొట్టి ఇప్పుడు నా కోరిక లేని స్థితి, కోరిక రహిత స్థితికి వచ్చేసా. డిజైర్లెస్ స్టేట్. ఆహా, సంథింగ్ రాంగ్. ఓన్లీ వీళ్ళే కొడుతున్నారు. గట్టి కొట్టండి మాస్టర్స్. కోరిక లేని స్థితి పొందాలని మీకు లేదా? అది 3వ గిఫ్ట్. 4వది అంటే ఎన్నో ఉన్నాయి, దాంట్లో టాప్ 4 చెప్తున్నాను. 4 గంటల వస్తుంది కాబట్టి. 4వది ఏంటంటే నిత్య అనిత్య విచక్షణ. ఏది పట్టుకుంటే మిగతావన్నీ పట్టుకున్నట్టే, ఇంకేది వదలాల్సిన అవసరం లేదు. అదే నిత్యమైన కర్మలు. అనిత్యమైనవన్నీ సెటిల్ అయిపోయి, మరి పుణ్యకర్మలు కూడా బంగారు సంకెళ్ళే అని క్లారిటీ వచ్చిన తర్వాత నేను సంకెళ్ళు లేని ముక్తి లైఫ్ని సెలెక్ట్ చేసుకున్నాను. అందుకనే నా జీవితాన్ని, నా సోల్
పర్పస్ని మొత్తం ధ్యానం, ధ్యాన ప్రచారం అండ్ యూనివర్సల్ సేవ, ఈ మూడింటికి డెడికేట్ చేసేసాను. దీని వాల్యూ కూడా మీకు తెలియట్లేదు. గట్టి కొట్టండి. అసలు మీరు ఎంత అప్రిషియేట్ చేస్తారో, ఎంత మీకు ఇది కావాలో అది మీ క్లాప్స్లో తెలియాలి. మా దగ్గర ఆల్రెడీ ఉందంటే లైట్ తీసుకోండి, కొట్టక్కర్లేదు. ఒక మేడం చెప్పారు, ఒక ఫోన్ కాల్ చేస్తే నా బిజినెస్లో అన్నీ నడుస్తున్నాయని. అసలు ఫోన్ కాల్ కాదు కదా, అటు చూడక్కర్లేదు. నేను ఒక రైతుని, ఒక బిజినెస్ ఉమెన్ని, సేంద్రియ వ్యవసాయం చేపిస్తాను. ఫోన్ కాల్ లేకుండానే అన్ని పనులు చక్కదిద్దుకుంటున్నాయి. ఎందుకంటే యూనివర్స్, విశ్వమాతని నేను చూసుకుంటున్నప్పుడు ఈ చిన్న చిన్న భౌతిక జీవితంలో అన్నీ చూడబడుతున్నాయి. నా అకౌంట్లో బ్యాలెన్స్ కానీ డబ్బులు కానీ చూసి నేను 2 ఏళ్ళు అవుతుంది. వస్తూనే ఉన్నాయి. అండ్ ఏది మిమ్మల్ని ఆపట్లేదు ఫ్రెండ్స్. క్విక్ యాక్షన్ తీసుకోండి అంతే. మీ చుట్టూ చూసుకోండి. 40 సంథింగ్ ఏళ్ళ ఉన్న, ఇప్పుడు సార్కి 40+ సంథింగ్ ఇయర్స్, 40 సంథింగ్ ఏళ్ళు ఉన్న మనుషులు ఏం చేస్తున్నారు? ఈఎంఐలో కూడుకుపోయి, అంటే నెక్స్ట్ ఇష్టం లేని జాబులు చేసుకుంటూ, కష్టాలు పాలై, హెల్త్ ప్రాబ్లమ్స్, డిస్సాటిస్ఫాక్షన్స్ అంటే రిలేషన్షిప్స్, అబండెన్స్ లేకనో, సమృద్ధి లేకనో, సంపద లేకనో ఇట్లున్నారు. మరి ఈ ఏజ్లో సార్ పొందింది ఏంటి, మనము పొందాల్సింది ఏంటి? ఒకసారి ఆలోచించుకోండి. మీకు నిజంగా బాధరహిత స్థితిని పొందాలి అంటే గుడాకేశ కంటే మాత్రం ఫాస్టెస్ట్ టెక్నిక్స్ ఉన్న కోర్స్ కానీ ఈ ప్లేస్ కానీ దొరకదు. మళ్ళీ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునేటట్టు మరి ఎన్లైటెండ్ మాస్టర్ యొక్క సాంగత్యం ఉన్నప్పుడే ఎన్లైటెండ్ అవ్వాలా వద్దా? నార్త్ ఇండియన్స్ని అడగండి, నేపాల్ వాళ్ళని అడగండి, సౌదీ అరేబియా వాళ్ళని అడగండి, ఆఫ్రికా వాళ్ళని అడగండి. ఒక ఎన్లైటెండ్ మాస్టర్ మీ ఇంటి నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటే దాని వాల్యూ ఏంటో. కొన్నిసార్లు మాయా అవసరమా ఈ వర్క్షాప్కి వెళ్ళడం? రోజు చూస్తావు కదా అదే గురువు, వింటనే ఉంటావు కదా టాపిక్స్ అని, ఇట్లా కొంచెం రెస్ట్ తీసుకోమంటుంది. బట్ నో, మీ కమిట్మెంట్ ఈ దేహాన్ని మించి, ఈ మనసుని మించి ఆత్మకి మీరు సేవ చేసుకోవాలనుకుంటే, మీ ఆత్మ యొక్క బలాన్ని మీరు నిజంగా ఆ ఉనికిని తెలుసుకోవాలంటే, మీరు వచ్చింది బికారీగాలాగానా లేకపోతే దేవుళ్ళలాగా బతకడానికా? ఈ చాయిస్ మీ మైండ్లో క్లియర్ ఉంటే మాత్రం ఎప్పుడు ఈ లైన్ని చూస్ చేసుకుంటూనే పోతారు. మరి ఈరోజు 41 డేస్ కోర్స్ స్టార్ట్ అవుతుంది. శివరాత్రి పర్వదినాన్న ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మరి సార్ అన్నట్టు మేడంకి కానీ నాకు కానీ ఇక్కడ ఉన్న ఏ నంబర్ అయినా 85-200 85-200 ఎంత ఈజీ గుర్తుపెట్టుకోవడం. దానికి కాల్ చేస్తే మన గ్రేట్ వాలంటీర్ రమణమ్మ మేడం తీసుకొని చేయాల్సింది చేస్తారు. ఈ కమిట్మెంట్ మళ్ళీ మాయ వచ్చి కానీ బోని ఇవైతయా లేదా ఇదనే లోపల మీరు కమిట్ అవుతారా లేదా? ఎల్కేజీలో అందరూ వెళ్ళగలుగుతారు ఫ్రెండ్స్, పిహెచ్డీలో చాలా కొద్దిగా మందే వెళ్తారు. ఆ కొద్దిగా మందిలో మీరు ఉన్నారా లేదా డిసైడ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకసారి గుడాకేశ సాధకులందరికీ మనం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. వారి యొక్క ప్రజెన్స్ వల్ల కూడా మనకి ఆలోచనారహిత స్థితి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక బుద్ధుడు ఆరాలో ఉన్నప్పుడు మీకు ఆ సెన్సిటివిటీ ఉంటే తెలుస్తుంది. ఇప్పుడు ప్రబోధ్ సార్ ఉన్నప్పుడు ఆ ఎనర్జీ సెన్సిటివ్ ఉంటే మీకు అర్థమవుతుంది, ఒక ఆరా యొక్క పవర్ ఏంటో అర్థమవుతుంది. సో ఇలా వారందరూ చక్కగా వారి ఎక్స్పీరియన్సెస్ చెప్పారు. మరి ఓవర్ టు ప్రబోధ్ సార్. వారు మరి ఈ సమయంలో మరి మీకు ఏం చెప్దాం అనుకుంటున్నారో వినాలని నాకు కూడా చాలా ఉత్సుకతగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ ఇద్దరు కర్మయోగుల గురించి చెప్పి నేను ముగిస్తాను. నేను నా లైఫ్లో ఒకటి పత్రి గారిని చూశాను. పత్రి గారు కాళ్ళకి చక్రాలు పెట్టుకుని తిరిగేవారు. ఆయనతో నేను ట్రావెల్ చేసేవాను, చాలా కష్టంగా ఉండేది. ప్రబోధ్ గారితో నేను ట్రావెల్ చేస్తే అప్పుడు నాకు అర్థమైందంటే ఇంకా కష్టంగా ఉండేది. ఎందుకంటే ఆయన కనీసం నైట్ పడుకునేవాళ్ళు, ఈ నైట్ పడుకోవడం కూడా లేదు. నైట్ కూడా క్లాసులు అంటారు, ఉంటే ట్రావెల్ లేకపోతే క్లాసెస్. నిన్న ఎర్లీ మార్నింగ్ ఇంటి నుంచి 4:15కి బయలుదేరారు, కానీ మిడ్ నైట్ 1:30 వరకు క్లాసు. ఇంటికి వచ్చేసరికి 2:30 అయింది. మళ్ళీ 3ంటికి లేచి రెడీ అయ్యి 4:15 ఇంటి నుంచి రెడీ అయ్యారు. మరి రెస్ట్ ఎక్కడ? నైట్ 1:30 2 వరకు క్లాస్ జరిగింది. ఇంటికి వచ్చేసరికి 2:30 2:45 అయింది. మళ్ళీ తర్వాత 3 o'clock లేచి మళ్ళీ నెక్స్ట్ డేకి రెడీ అయ్యి 4:15కి మళ్ళీ
రావడం జరిగింది. 4:15కి బయలుదేరి మళ్ళీ గుడివాడ రావడం జరిగింది 4:15కి. సో ఎర్లీ మార్నింగ్ మళ్ళీ తర్వాత ఇక్కడ సెషన్, ఆ తర్వాత కంటిన్యూస్ ట్రావెల్ క్లాసెస్. ఒకటి పత్రి గారు, తర్వాత ప్రబోధ్ గారు, 3 పిప్పల ప్రసాద్ గారు. చూడండి, పిప్పల ప్రసాద్ గారు మార్నింగ్ ఆల్రెడీ నిడదవోలులో చాలా పెద్ద సెషన్, అక్కడ 4,000 మంది 5,000 మంది మాస్టర్లతో అక్కడ సెషన్ చేసుకున్నారు. అక్కడ సంగీతము మరియు వారి వాయిద్యము అన్నీ, అంటే ఆ ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేసుకున్నారు. మళ్ళీ బోల్డ్ అంతా ట్రావెల్ చేశారు, ఇక్కడికి వచ్చి మరి వారి ప్రోగ్రామ్ అయిపోయింది కదా, వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా, కానీ అయినా ఇక్కడ వింటూనే ఉన్నారు. అది పిప్పల ప్రసాద్ గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. అపర కర్మయోగి, సంగీత యోగి. ఇక్కడ అపర ధ్యానయోగి, కర్మయోగి, అక్కడ అపర సంగీత యోగి, కర్మయోగి. ఒకసారి ఇద్దరు కర్మయోగులకు మనం గట్టిగా చాలా గట్టిగా. మరి ఈ ప్రోగ్రాం ఇక్కడ అవుతోంది అంటే మరి ఆ యొక్క ఆలోచన రోహిత్ అనే పిల్లవాడికి ఫస్ట్ వచ్చింది. సార్ ఇక్కడ పెడదామని ఊరికే ఫోన్ చేసేవాడు, నేను ఫోన్ లిఫ్ట్ చేసేవాడిని కాదు. తర్వాత పిప్పల సార్ చెప్పారు, సార్ మనం ఇక్కడ చేద్దామనంటే ఇక సార్ చెప్పినప్పుడు అది మాకు ఆర్డర్ లాగే తీసుకుంటాం అది. సో అందుకని ఇక ఆయన అనుకున్నారు, ఆయన మనసులోంచి ఆయన నోట్లోంచి వచ్చింది అంటే కనుక అది ఇక్కడ జరిగేది ఉంది అని అర్థమైంది. ఆ తర్వాత రాజకుమారి మేడం చాలా చక్కగా, రాజకుమారి మేడం కూడా మరి ఇక్కడే వండర్ఫుల్. రాజకుమారి గారు మాకు దాదాపు ఒక 23 సంవత్సరాల నుంచి మాకు తెలుసు. సో 23-24 ఇయర్స్ అనుకుంటా, మేబీ 25 సంవత్సరాలు కూడా అవుతుండొచ్చు. సో మేము పిల్లలు ఉన్నప్పటి నుంచి మాకు అంటే ఈ మెడిటేషన్ ఇక్కడ అందరూ పరిచయము. మరి చాలా సీనియర్ మోస్ట్ మెడిటేషన్ మాస్టర్ పత్రి గారితో ఎంతో జర్నీ చేసి లైఫ్లో చాలా లెసన్స్ తీసుకుని ఈరోజు గుడివాడలో ఒక చక్కటి ధ్యాన ప్రాంగణానికి, ఒక చక్కటి పిరమిడ్కి రావడానికి మరి ఆవిడ ఎనర్జీస్, ఆవిడ కృషి, ఆవిడ ఎఫర్ట్స్ ఎంతో ఉన్నాయి. సో ఇలా చక్కటి మేళవింపుతో, చక్కటి సమన్వయంతో మరి ఈ ప్రోగ్రాం ఇక్కడ జరిగింది. ఇట్ ఈస్ సో వండర్ఫుల్. థ్యాంక్ యూ. సో వారి యొక్క ఎఫర్ట్స్ను కూడా మరి రాజకుమారి గారు మరి వారి టీం అందరి ఎఫర్ట్స్ కూడా ఒకసారి గట్టిగా మనం చప్పట్లు కొడుతూ అప్రిషియేట్ చేసుకుంటూ మనం గ్రాండ్ మాస్టర్ గారి మాటల్ని విందాం. ఒక 1 minute మెడిటేషన్తో స్టార్ట్ చేద్దాం. కళ్ళు మూసుకుని చిరునవ్వుతో ఆనందంగా ఎంతో ఆనందంగా లాస్ట్ 30 seconds. Last 20 seconds. Ten seconds. 3, 2, 1, 0. Very good. Claps to the meditation. ఎవరైనా నుంచుని మెడిటేషన్ చేయాలంటే ఒక 1 minute నుంచోవచ్చు. చాలాసేపు కూర్చుని నుంచోవాలనిపిస్తే నుంచుని, మనం కూర్చోవాలంటే కూర్చోండి, మీ ఇష్టము. ఓకే, నుంచుని ఒక 1 minute మెడిటేషన్ చేద్దాం. నుంచున్నా పర్లేదు, కూర్చున్నా పర్లేదు, ఎవరికి కంఫర్ట్ బట్టి వాళ్ళు చక్కటి శక్తి రిసీవ్ చేసుకుందాం. ఒకసారి ఇట్లా చేతులు స్ట్రెచ్ చేయాలనిపిస్తే చేయొచ్చు. అలా నవ్వుతే మొహంలో చిరునవ్వు ఉన్న వాళ్ళకి దేవతలకి, విశ్వమాతకి అందరికీ ఇష్టం అన్నమాట. చిరునవ్వుతో ఎంతో శక్తి, అనంత శక్తితో కనెక్ట్ అవుతున్నాం. లాస్ట్ 30 seconds ముఖంలో చిరునవ్వు.
20 seconds. 3, 2, 1, 0. చేతులు కొంచెం లెఫ్ట్కి రైట్కి ఇలా కొంచెం మూవ్ చేస్తూ ఫీల్ ఎనర్జీ మన పైన ఎంతో కురుస్తుంది, అపరిమితమైన శక్తి కురుస్తుంది, ఫీల్ అవుదాం. 2, నవ్వుతూ 0. వెరీ గుడ్. శక్తి ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు? ఎస్ అనండి. వెరీ గుడ్. మీ అందరికీ క్లాప్స్. శక్తి మాతకి, శివునికి అందరికీ క్లాప్స్ కొడదాం చక్కగా. ఇప్పుడు నుంచున్న వాళ్ళు ఒంటికాలం మీద నుంచోవడం చాలా ఇంపార్టెంట్గా నటరాజ. ఓకే, సో ఒంటికాలం మీద ఒక 10 seconds నుంచుందాం. నుంచున్న వాళ్ళు చాలా మంచిదండి ఇది, దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇది కూడా నేను చెప్తాను తర్వాత. 3, ఈజీగా ఉన్న వాళ్ళు కళ్ళు మూసుకుని ఉంచండి. నాకు కొంచెం ఈజీ ఉంటే నేను కళ్ళు మూసుకుని ఉంచుంటాను. 2, 1, 0. స్లోగా కాలు కిందికి అంటూ మళ్ళీ ఇంకో కాలు పైన. 3, చిరునవ్వుతో లోపల శక్తి బయట శక్తి అంత శక్తి గమనిస్తూ. 2, 1, 0. రిలాక్స్. 10 seconds ధ్యాన స్థితి. 3, 2, శక్తి రిసీవ్. రిలాక్స్. 1, 0. ఫ్రెండ్స్, ఎంతమంది మనకి ఏమైనా చిన్నపిల్లలు కానీ ఎవరైనా చిరునవ్వుతో ఉంటే అబ్బాయి ఎంత బాగున్నారు, ముద్దొస్తారా రారా, మళ్ళీ అనిపిస్తున్నారా అన్నారు. అలా మనం ఎప్పుడు విశ్వమాతకు ముద్దొచ్చేలాగా చిరునవ్వు ఉండాలి మన మొహంలో. ఉంటుందా? ఓకే, ఇదే శక్తికి మరి ప్రాథమిక సూత్రం ఇదనమాట. చిరునవ్వు మెయింటైన్ చేయాలి. విశ్వమాత వచ్చి అబ్బా, ఎవరైనా కానీ విశ్వశక్తి కానీ దేవతలు కానీ ఎవరైనా అందరు ఇలా బా ఎంత చక్కటి చిరునవ్వు అన్నారు. ప్రేమ చిన్నపిల్ల ఎవరైనా చిరునవ్వు ఉన్న చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ పైన ప్రేమ వస్తుంది. అది ఏడుపు కొట్టు అంటే వీడితే ఎందుకు ఎక్కడి నుంచి పారిపోదాం అనిపించదా? ఎప్పుడు చిరునవ్వు మెయింటైన్ చేయాలి. ఇవాళ నుంచి మెయింటైన్ చేయాలి. ఎంతమంది మెయింటైన్ చేస్తారు? చిరునవ్వుకి జిందాబాద్ అనే వాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్. క్లాప్స్ మీ అందరికీ కూడా. బ్యూటిఫుల్. మళ్ళీ ఒక 1 minute 10 seconds వంటికాలం మీద నటరాజ స్వరూపానికి కనెక్ట్ అవుతూ ధ్యానం చేస్తున్నాం. 3, 2, 1. శక్తి రిసీవ్. షేర్. 1s. 0. నెక్స్ట్ కాలం. 3, 2, 1, 0. Legs relax, hands relax. 3. శక్తి లోపల బయట అంతటా శక్తిని గమనిస్తూ. 2, 1, 0. వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, శివరాత్రి నాడు కానీ ఎప్పుడైనా పౌర్ణమి కానీ అమావాస్య కానీ ఎప్పుడు కావాలంటే ఇప్పుడు కూర్చోవచ్చు మీరు. ఎప్పుడైనా ఒకరోజు రాత్రి జాగరణ చేస్తేనే ధ్యానం చేస్తేనే అంటే నెక్స్ట్ డే అలసిపోయినట్టుగా ఉంటుంది మామూలు వాళ్ళకి. కానీ సాధనతో కొంచెం ప్రాక్టీస్ చేసి కొన్ని టెక్నిక్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి అంటే ప్రతిరోజు కూడా చక్కగా గొప్పగా సాధన చేయొచ్చు. నెక్స్ట్ డే అంతా కూడా ఆఫీస్కి వెళ్ళి అన్ని పనులు చేసుకోవచ్చు అనమాట. అది సాధనతో ప్రాక్టీస్ అవుతుంది. అందుకే ప్రతిసారి అంటారు అనమాట, ఏమంటారు, మొదట్లో అయితే 1 గంట ధ్యానము 6 గంటల నిద్రతో సమానం అనేవాళ్ళు. ఎంతమంది విన్నారు ఈ సెంటెన్స్? విన్నారా ప్రతిసారితో? ఓకే, వెరీ గుడ్. మీ అందరికీ కూడా క్లాప్. సీనియర్ మాస్టర్స్ చాలామంది ఉన్నారన్నమాట. సో తర్వాత లేటెస్ట్గా ఏమన్నారంటే 1 గంట ధ్యానం 6 గంటల నిద్రతో సమానం అన్నారు. అది ఎవరికి? ప్రతిసారికి సమానం. మిగతా వాళ్ళందరికీ కాదు కదా. అందుకే నైటల్లా నిద్రపోతున్నా ధ్యానం చేయకుండా. కానీ నేను నేర్పిస్తున్నా అన్నమాట మనకు ఈ కోర్స్ లోపల. మరి ఎలా అయితే రాత్రల్లా కూడా క్వాలిటీతో ఎలా ధ్యానం చేయాలని నేర్పిస్తున్నాం అన్నమాట. అంటే ఏంటి అంటే ఒకసారి ఒకళ్ళు వచ్చారన్నమాట. వచ్చి వాళ్ళ కూతురు డాక్టరు వాళ్ళ అమ్మతో, అమ్మ అలా పడుకోకుండా రాత్రల్లా ధ్యానం చేస్తే ఎట్లా, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కదా అనుకుంటే అలా ఆర్గ్యుమెంట్ అవుతాయి. వాళ్ళ అల్లుడు గారు ఉండి
ఆయన అన్నారు, సరే అయితే మన దగ్గర వాచ్లు ఉన్నాయి కదా, ఈ వాచ్ లోపల చెక్ చేయొచ్చు కదా, ఈ వాచ్ పెట్టి మీ అమ్మగారు నిద్రపోవట్లేదని మనం చెప్పేస్తే వాచ్లో అనిపిస్తుంది ఎంత నిద్రపోవట్లేదా, బాడీ రిలాక్స్ అవుతుందా అవ్వట్లేదా, మన గుండె హార్ట్ రేట్ని బట్టి చెప్పేస్తుంది అనమాట అది. అయితే అది పెట్టి చెక్ చేస్తే ఒకరోజు ఆవిడకిను, ఒకరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురికి, అల్లుడికి, వాళ్ళ ఆయనకి అందరికి పెడితే అందరికీ నిద్ర లోపల 85% ఎఫిషియన్సీ ఉంది, క్వాలిటీ ఉంది. ఈవిడికి మాత్రం 95-97% క్వాలిటీ నిద్రపోతుంది అనమాట. సో శాంసంగ్ వాచ్లో ఎఫిషియన్సీ ఆఫ్ స్లీప్ అని చూపిస్తుంది అన్నమాట. అయ్యేసరికి అట్లా అక్కడి నుంచి మనము ఓకే అనేసి ఇంకా వాచ్ లోపల మరి మనం ఇంట్రడ్యూస్ చేసి వాచ్ లోపల కూడా చెక్ చేసుకుని మనకు మీరు ఎప్పుడైనా గుడాకేశ చేయాలని ఇంట్లో వాళ్ళు అడుగుతారు, ఇంట్లో వాళ్ళు ఏంటి చుట్టాలని డాక్టర్లు అందరూ అడుగుతారు. అప్పుడు ఎవరైతే అడుగుతారో వాళ్ళకు వాచ్ పెట్టాలి, మీరు పెట్టుకొని మేము పెట్టుకుంటాం. ఎవరికి ఎక్కువ నిద్ర, మంచి క్వాలిటీ నిద్ర పోతాం మనము. గాఢ నిద్ర అనేది ఇంపార్టెంట్ కదా. ఆ గాఢ నిద్ర లోపల పట్టు సాధించడమే గుడాకేశ. గాఢ నిద్ర లోపల ఎరుకతో ఉండడమే గుడాకేశ ఫ్రెండ్స్. ఓకే, క్లాప్స్ టు. గాఢ నిద్రలో ఎరుక తురియ స్థితి. ఓకే, ఈ తురియ స్థితి ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళు బ్రహ్మాండాలన్నీ మీవే, ఏది కావాలంటే అవి మీదే అనమాట. అంతటి గొప్ప శక్తితో పట్టుకున్న వాళ్ళు అవుతారు. ఓకే, శివుడు మరి ధ్యానం చేసేది ఎలా ఉంటారు? శివుడు ఏం చేస్తారు? నిర్వికల్ప సమాధిలో ఉంటారు. ఏముంటారు చెప్పండి? ఎప్పుడు నిర్వికల్ప సమాధిలో ఉంటారు, స్వస్వరూపానుసంధానమే ఉంటారు. ఓకే, అయితే మరి సమాధికిను నిర్వికల్ప సమాధికి తేడా ఎవరికి తెలుసు చెప్పండి? మన శాస్త్రంలో ఏముంది తేడా ఎవరికి తెలుసు చెప్పండి? ఎవరికైనా తెలుసా? సో ఆలోచన లేకుండా ఒక అరగంట ఉంటే అది సమాధి, 6 గంటలు కంటిన్యూస్గా ఉంటుంది నిర్వికల్ప సమాధి. సో క్లాప్స్ టు నిర్వికల్ప సమాధి. 6 గంటలు, కనీసం 6 గంటలు ఉండాలి. సో గుడాకేశ వాళ్ళు ఏంటి, ప్రతి రాత్రి కూడా ఆలోచన లేకుండా ఒక 6 గంటలు 8 గంటల రాత్రల్లా ధ్యానం చేస్తున్నారు కదా, అప్పుడు వాళ్ళకి చాలా శక్తి పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ విద్యకు ఒకసారి హృదయపూర్వకంగా క్లాప్స్ కొడతాం. అందరూ నేర్చుకొని తప్పకుండా. ఒకసారి ఒక పాపకి వాళ్ళ నాన్నగారు ఒక టెస్ట్ చేశారనమాట. 1 కిలో రాయి ఇచ్చారు, ఇచ్చి నెట్టు అన్నారు, నెట్టేసింది. 10 కిలోల రాయి ఇచ్చారు, నెట్టు అన్నారు. కొంచెం కష్టపడి 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు చిన్న పాప కష్టపడి నెట్టేసింది. ఓకే, నెట్టేసావు, వెరీ గుడ్. ఇప్పుడు 100 కిలోల పెద్ద రాయి పెట్టారు, ఇప్పుడు నెట్టు అన్నారు. ఆమె ప్రయత్నించింది, నా వల్ల అవ్వడం లేదు నాన్నగారు, నేను ఈ టెస్ట్లో ఫెయిల్. ఎంత ప్రయత్నించినా అవ్వట్లేదు అనమాట. 1 రోజు 2 రోజులు 3 రోజులు ప్రయత్నించిన వల్ల అవ్వడం లేదు, నేను ఫెయిల్ అయిపోయాను అని చెప్పేసింది. చెప్తే అంతేనా, షూరా అంటే షూర్ అయిపోయింది. నీ సాయశక్తిలో ప్రయత్నించావా అని అడిగారు. ఎస్, నా సాయశక్తిలో ప్రయత్నించాను. ఓకే, నా చివరి అనుభవ శక్తి కూడా ప్రయత్నించాను, నా శరీరానికి అది ఎక్కువ హెవీ వెయిట్ అయిపోయింది అని చెప్పింది అన్నమాట. అంటే అప్పుడు చెప్పారు, నాన్నగారు వచ్చి ఆయన నెట్టారన్నమాట. నెట్టేసి, నాన్న మరి నేను కూడా నీ బలాన్నే, నీ శక్తినే, నేను ఎవరిని, నీ నాన్నగారిని కదా, నాన్నగారు మీరు నెట్టండి అని అంటే నేను కూడా నీ శక్తినే కదా, నువ్వు అడిగితే నేను హెల్ప్ చేసినప్పుడు అది నీ శక్తే కదా, కాబట్టి నీ శక్తిని నీ శరీరంలోనే ఉందనుకున్నావు, కానీ నాకున్న శక్తి కూడా నీ శక్తి అని ఎందుకు తెలుసుకోలేదు నాయన, నా అమ్మ అని అడిగారన్నమాట. నువ్వు నెట్టమని అడిగితే నేనే నెట్టేవన్నాను కదా. సో అట్లనే ఏంటంటే ఫ్రెండ్స్, ఇది గుడాకేశ విద్య అనేది సాధించాలి అంటే మీ వల్ల కాకపోవచ్చు. ఇమీడియట్గా నాకు కూడా ఒక 10 సంవత్సరాలు పట్టింది ఆ సాధన అవపోసన పడడానికి, దానిపైన రీసెర్చ్ చేసి ఈజీగా ఎలా తీసుకెళ్ళాలి నేర్చుకోవడానికి, నేర్పించడానికి. ఓకే, ఇప్పుడు నేను 21 సంవత్సరాలు దాటిందనమాట. 21.5 సంవత్సరాల నుంచి నేను గుడాకేశ చేస్తున్నాను. మొదటి 10 సంవత్సరాలు నాకు చేయడానికే నాకు టైం పట్టింది. తర్వాత ముఖ్యంగా ఈ 5-6 సంవత్సరాల్లో 10,000 మందికి పైగా నేను నేర్పించాను, ఈజీగా నేర్చుకున్నారు. ఓకే, అందరూ కూడా చేయగలుగుతారు. మీరు ఎక్స్పీరియన్స్ కూడా కొన్ని విన్నారు. సో అలా మరి ధ్యానం లోపల లాభాలు ఉన్నాయని అందరికీ తెలుసు. కాకపోతే ఈ లాభాలు రావాలంటే ఏం చేయాలి? ఆలోచన రహిత స్థితి ఉంటే చాలా ఎక్కువ లాభాలు వస్తాయి. అంతేనా? ఎంతమంది అగ్రీ అవుతారు? ఆలోచన రహిత స్థితి ఎక్కువ లాభాలు ఉంటాయి.
గుడాకేశ చేసే వాళ్ళకి ఆలోచన రహిత స్థితి అత్యంత తొందరగా వస్తుంది. చాలామందికి 5 రోజుల్లోనే వస్తుంది, వాళ్ళు విన్నారు కదా. కొంతమందికి 10 రోజుల్లో, 5-10 రోజుల్లోనే ఆలోచన రహిత స్థితి రావడం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. చాలామందికి 99% ఎవరో ఒకరు మిస్ అయితే వాళ్ళకు 3 నెలలో 6 నెలలో. కొంతమంది కొంచెం బాగా చెప్పల చిత్తం, బాగా ఏరి వాతగుణం ఉంటుంది, ఎయిర్ నేచర్ అని, అటు ఒక చోట ఉన్నారు కుదుటగా. అలాంటి వాళ్ళకు తప్పించి మిగతా వాళ్ళందరికీ 5-10 రోజుల్లోనే ఆలోచన రహిత స్థితిపైన పట్టు వస్తుంది. అక్కడి నుంచి చాలా లాభాలు వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా ధ్యానం లోపల అసలైన లాభాలు 100,000 రెట్లు. మరి శివుడు ఎందుకు ధ్యానం చేస్తున్నాడు అంతగనం అనేది మనకు కూడా అర్థమవుతుంది. చక్కటి ఆ ధ్యానం యొక్క శక్తిని, ఆనందాన్ని మన జీవితంలో మెరుగుపరుచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. గుడాకేశకు ఆ విద్యకు ఒకసారి క్లాప్స్ కొడదాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 1 నిమిషం మెడిటేషన్ చేస్తాము. తర్వాత మరి శివుడు ఏం చేస్తారు? ధ్యానం చేస్తారు, ఆనంద తాండవం చేస్తారు కదా. అలానే ఒక పాటకు మనము మరి ఆనంద తాండవం కూడా చేద్దాం. ఎంతమంది రెడీ ఉన్నారు ఆనంద తాండవానికి? వెరీ గుడ్, క్లాప్స్. సో నేను ఒక పాట ప్రిపేర్ చేశాను. అది ఆ పాట నేను కంప్యూటర్కి అంటే ఏఐకి నేర్పించి ఒక పాట తయారు చేశాను. ఆ పాటతో మనము డ్యాన్స్ చేసే ముందు 1 నిమిషం ధ్యానం చేయాలి. ఫస్ట్ అందరు కళ్ళు మూసుకోండి. అంతలో పాట ప్రిపేర్ ఉందా? ఒకసారి ప్రిపేర్ చేస్తారు. 1 నిమిషం ధ్యానం, శ్వాసను గమనిస్తూ, పూర్తి శక్తిని గమనిస్తూ, రిసీవ్ చేసుకుంటూ. వెరీ గుడ్. ధ్యానానికి ఒకసారి క్లాప్స్ కొడుతూ. మరి ఇప్పుడు మనం చేసిన ధ్యానం పేరు ఏం పెట్టంటే, ఇది మామూలుగా శివుడు ఆనంద తాండవం చేస్తారు కదా. అంటే చాలా ఆనంద తాండవం చేసినప్పుడు శక్తిమాత, మరి పార్వతీమాత కూడా తను కూడా డ్యాన్స్ చేస్తుంటుంది. లాస్యము అంటారు దాన్ని. అంటే ఏంటి, ఇక్కడ మనము ధ్యానము రిలాక్స్గా చేస్తున్నప్పుడు చాలామంది చేస్తూ మత్తులో వెళ్ళిపోయి టైం వేస్ట్ ఒక్కోసారి అవుతూ ఉంటుంది. మత్తులో కానీ ఆలోచనలో కానీ ఏముంది, టైం వేస్ట్ అవుతుందన్నమాట, అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో అవేర్నెస్తో కూడిన నిద్రను ధ్యానం అంటారు. చెప్పండి, ఏమంటారు? అవేర్నెస్తో కూడిన నిద్రను అంటే థాట్లెస్, ఆలోచన లేకుండా ఉండాలి, కదలకుండా ఉండాలి. సో శక్తిని బాగా పెంచుకోవడానికి, మళ్ళీ బాగా రిలాక్స్ అవ్వడానికి, రెండింటినీ పర్ఫెక్ట్ కాంబినేషన్లో మనం ఏం చేస్తామంటే దీన్ని శివశక్తి ధ్యానం అని ఈ ప్రోగ్రామ్స్ కూడా పెడుతుంటాం అన్నమాట. దీనికి అంటే కనీసం 3-4 గంటలు టైం కావాలన్నమాట. ఈ ధ్యానం యొక్క పరిపూర్ణమైన శక్తి వికసితం అవ్వాలి కదా. మన ఆరా ఇలా ఎక్స్పాండ్ అవ్వాలి. ఒక పువ్వు ఇలా విచ్చుకున్నట్టుగా మన ఆరా బాగా ఎక్స్పాండ్ అవ్వాలన్నమాట. దాని గురించి ఒక 3-4 గంటల టైము ఎవరైనా మీరు ఆర్గనైజ్ చేస్తా అంటే మనం వచ్చి కనెక్ట్ చేస్తాము. ఏ దేశంలో అయినా, మన ఏ సిటీలో అయినా కానీ ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఉంటుంటే మనం ప్లాన్ చేస్తుంటాం అన్నమాట. అందరికీ మంచి ఎక్స్పీరియన్స్, చక్కటి శక్తి ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట. ధ్యానము కొంతసేపు డ్యాన్స్, ధ్యానము డ్యాన్స్ అనమాట. ఓకే, దీనికి ఒకసారి క్లాప్స్ కొడదాం. ఓకే, ఇప్పుడు మరి నెక్స్ట్ ఇంకొక పాటకు మనము మళ్ళీ ఒకసారి లేచి నుంచుందాము. ఓకే, అందరూ దీన్ని ఇప్పుడు పాటతో పాటు మన వాయిస్ కూడా యాడ్ చేయాలి. ఓకే, అందరు చెప్పండి, శివ 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 అనరా. 3, 2, 1, 0. నమస్కార ముద్ర. శక్తి రిసీవ్. 3, 2, 1, 0. ఒంటికాల మీద 10 సెకండ్లు చూడండి. డ్యాన్స్ చేసిన వెంటనే ఒంటికాల మీద ఉండగలుగుతారా? బ్యాలెన్స్ చేయగలుగుతారా? 3. శక్తిని లోపల బయట అంతటా గమనిస్తూ. 2, 1. శక్తి రిసీవ్. 0. నెక్స్ట్ కాల్ మీద. 3, 2, 1. 0. నెక్స్ట్ రిలాక్స్ అవుతూ, కాళ్ళు చేతులు రిలాక్స్ అవుతూ శక్తిపాతం రిసీవ్. శాంతి విశ్రాంతి స్థితిలో. చేతులు స్ట్రెచ్ చేస్తూ స్మైల్. 2,
1 0. వెరీ గుడ్. కూర్చుని ఒక 2 నిమిషాలు ధ్యానం చేస్తాము. శక్తి రిసీవ్, శివ శక్తి, శక్తిపాతము జరుగుతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ధ్యానం చేస్తాం శక్తిపాతాన్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. జలపాతం వల్ల శక్తి ప్రతి అణువణువు పైన కురుస్తూ ఉంది. ఎంత శాంతిగా ఉంటే అంత రిసీవ్ చేసుకుంటున్నాం. ఎంత చిరునవ్వుతూ ఉంటే అంత శక్తి. లాస్ట్ 30 seconds శాంతి, రిలాక్స్. అప్పుడు డ్యాన్స్ ఎంత బాగా చేస్తాం. ఇప్పుడు శాంతిగా, అంత శాంతి, విశ్రాంతి, గాఢ విశ్రాంతి స్థితిలోకి ఉందాం. ఇంకా ఇంకా చిరునవ్వుతో. లాస్ట్ 20 seconds. 10 seconds. 3 2 1 0. వెరీ గుడ్. ఒకసారి శరీరంలో శక్తి ఎలా ఉందో గమనిద్దాం. ధ్యానం ముగించే ముందు లోపల ఎలా ఉంది? హాయిగా ఉందా? లోపల శక్తి ఉందా? లోపల కాంతితో మెరిసిపోతుందా? శరీరం ఎలా ఉంది? లోపల బయట అంతటా శక్తి గమనిస్తూ. 3 ప్రసన్న వదనం, ముఖంలో చిరునవ్వు వెలిగిపోతూ ఉండాలి. 2 1 0. వెరీ గుడ్. చక్కటి క్లాప్స్ టు మెడిటేషన్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. వెరీ గుడ్ ఫ్రెండ్స్. మరి ఆ పాటని శ్రీజ మేడం పాటలు పాడతారన్నమాట. మామూలుగా ఆవిడ మరి వీడియో కూడా తయారు చేశారు ఏఐతో యూజ్ చేసుకుని. మరి గుడాకేశ చేస్తున్న శ్రీజ మేడం గారికి కూడా ఒకసారి క్లాప్స్ కొడదాం. ఓకే. శివరాత్రి నాడు ఎందుకు తయారు చేశారంటే శివరాత్రి నాడు మీ అందరితో శివ శివ అని అనిపించాలని. ఓకే, మంచి ఉద్దేశమేనా? అందరూ అన్నారు. ఎంతమంది అన్నారు శివ శివ అని? వెరీ గుడ్. మీ అందరికీ కూడా క్లాప్స్. అయితే శివరాత్రి నాడు కానీ ఏ రోజైనా శివ అంటే చాలా లాభం ఉంటుంది, చాలా పుణ్యం ఉంటుంది. మరి శివరాత్రి నాడు శివుడిని తలుచుకున్నా, చూసాం కదా రూపాన్ని, చూసినా కానీ మన ఊహలో ఊహించినా కానీ ఇంకా అంతకన్నా 100 రెట్లు ఉంటుంది. అనడం కన్నా మనం ఊహించుకుంటే, తలుచుకుంటే అంతకన్నా ఎక్కువ ఉంటుంది. అంతకన్నా 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంతకన్నా 1000 రెట్లు అంటే శివుడిని అనుకున్నా, తలుచుకోకుండా, అసలు ఏం లేకుండా కామ్గా ఉంటే, ఆలోచన లేకుండా ఉంటే అంతకన్నా 1,00,00,000 రెట్లు ఎక్కువ గొప్పగా ఉంటుంది అన్నమాట. అదేంటి శివుడు తలుచుకుంటే లాభం అన్నట్లు, ఇప్పుడు తలుచుకోకుండా అసలు ఆలోచన లేకుండా అంటే అదే మరి శివుడు చేసేది అదే కదా. ఆలోచన లేకుండా ఉండేది మరింత శ్రేష్టమైనది, గొప్పనైనది, మహావీరులు చేసేది. అందుకే మహాశివ అన్నారు. మహాశివరాత్రి నాడు మహాసాధన, మహాయోగి అంటారు. ఇది యోగి అంటే ఆలోచన లేకుండా కూర్చున్న వాళ్ళు యోగి అంటారేమో, కానీ రాత్రుల్లో ఆలోచన లేకుండా రాత్రిపూట సాధన చేస్తే యోగుల సాధన అనమాట. వెల్కమ్ టు మహాయోగుల సాధన అందరికీ కూడా. మరి చేయాలా వద్దా? ఎంతమంది శివుడిలాగా ఆలోచన లేకుండా శివుడే అయిపోతారు? ఎందుకంటే మీకు శివునికి మధ్యలో గీత ఏముందంటే ఆలోచన అనే గీత ఉందాం. ఆ గీతను చెరిపేస్తే శివుడు మీరు ఒకటే అని తెలుసుకుంటాం అన్నమాట. ఎంతమంది చేస్తారు? గుడాకేశ కోర్స్ నేర్చుకుని రాత్రల్లో ఈ శివరాత్రిని ఈ ఎనర్జీస్ ఇవాళ వచ్చాయి.
మళ్ళీ రేపు ఎల్లుండి తక్కువ చేసేసుకుంటే ఈ ఎనర్జీస్ని మొత్తం కంటిన్యూ చేద్దాం అనుకున్నారా? జీవితాంతం ఎంతో మంచి కంటిన్యూ చేద్దాం అనుకున్నారు. ఓకే, శివునికి ఆ ఇన్స్పిరేషన్ తీసుకుని కంటిన్యూ చేద్దామన్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా క్లాప్స్ ఫ్రెండ్స్. శివరాత్రి కానీ లేకపోతే ఇంకే రాత్రి అయినా, ఏ పగలైనా వరల్డ్ మెడిటేషన్ డే అన్నారు. అంటే ఆ రోజు మెడిటేషన్ చేసుకుంటే సంవత్సరం అంతా మెడిటేషన్ చేసుకుంటే చెప్పండి, సంవత్సరంతో మెడిటేషన్ చేసుకుంటారు కదా. వరల్డ్ ఫాదర్స్ డే అన్నారు. ఫాదర్స్ డే అంటే ఆ ఫాదర్స్ డే నాడు డాడీకి నమస్తే అని చెప్పి రెస్పెక్ట్ చేసి మంచిగా చూసుకుంటే ప్రతిరోజు చూసుకోవాలి నాన్నని అమ్మల్ని. మదర్స్ డే నాడు నాడే గౌరవించాలి. అన్ని రోజులు గౌరవిస్తామా? అట్లే మహాశివరాత్రి కూడా అంతే ఫ్రెండ్స్. ఎంతమంది అగ్రి అవుతాం? మహాశివరాత్రి కూడా ఓన్లీ శివరాత్రి నాడు జాగరణ చేయడానికి మాత్రం కానే కాదు. అది అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ప్రతిరోజు రాత్రి కూడా నిద్రలోన, పరిపూర్ణమైన గాఢ నిద్రలోన ఎరుక ప్రాక్టీస్ చేయడమే శివరాత్రి అయినా అసలు అర్థం అని ఎంతమందికి అర్థమైంది? హ్యాండ్ రైజ్ చేయండి. క్లాప్స్ టు. శివరాత్రిలోన గాఢ నిద్ర లోపల ఎరుక తెచ్చుకోవడమే ఈ గుడాకేశ సాధన. దాన్నే తురీయ స్థితి అంటారన్నమాట. మరి ఈ తురీయ స్థితి సాధించిన వాళ్ళు ఎందరో వాళ్ళ జీవితాలను అద్భుతమయం చేసుకున్నారన్నమాట. ఇంకొక ఎక్స్పీరియన్స్, సరే కొంతమంది గుడాకేశ వాళ్ళు పొందిన ఎక్స్పీరియన్స్ అంటే, ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ కూడా వర్క్ చేస్తూనే ఉంటారు. బాడీ, చేతులతో పని ఉంది, బుర్రతో పని ఉంది కదా. ఆఫీస్ లోపల కూర్చునే కదా పని చేసేది. ఇక్కడి నుంచి గొంతు నుంచి కాళ్ళ వరకు అది శరీరం నిద్రపోతూ శక్తి రిసీవ్ చేసుకుంటూ ఉంది. విశ్రాంతి స్థితిలో పని చేస్తుంటారు, బుర్రతో చేతులతో పని చేస్తుంటారు. ఎంత గొప్ప విద్య! బాగుందా? ఆ విద్య కోసం క్లాప్స్ కొడదాము. నేను చిన్నప్పుడు శాస్త్రాల్లో చదివినప్పుడు ఒకటి ఉందన్నమాట, అసలైన గురువుని ఎలా పట్టుకోవాలి నేను అని నేను చదివాను. అన్ని శాస్త్రాలు లోపల గురువులు ఎలా పట్టుకోవాలి చాలా. అప్పట్లో ఈ గూగుల్ కూడా ఉండదు కదా, ఏఐ కూడా ఉండదు, అన్నీ వెతుక్కోవాలి మనం. ఎన్ని బుక్స్ అన్ని చదువుతుంటే నాకు అర్థమైంది అనమాట. ఎక్కడైతే ఖండయోగి ఉన్నారో వాళ్ళు అసలైన గురువులను గుర్తించి వాళ్ళ దగ్గర మీ జీవితాన్ని సర్వస్వం త్యాగం చేసి వాళ్ళ పాదాల దగ్గర పడైనా కానీ నేర్చుకోండి అని అక్కడ రాసిందనమాట. అటువంటి వాళ్ళు అంటే పరిపూర్ణమైన గురువులు, ఖండయోగం ఎవరైతే నేర్చుకున్నా వాళ్ళు పరిపూర్ణమైన గురువులు అని ఉందన్నమాట. అయితే ఎవరెవరు ఉన్నారంటే సాయిబాబా అని తెలుసు మనకి. షిరిడి సాయిబాబా అని తెలుసా? సాయిబాబా ఖండయోగి అన్నమాట. ఆయన గురువు గారికి ఆయన క్లాప్స్, అందుకే సద్గురు సాయి అంటారు. సో ఆయన ఏంటే శరీరాన్ని ముక్కలు చేతులు కాళ్ళు తల ఒక చోట అలా పడేసి ఏ ముక్కకు ఆ ముక్క శక్తి తెచ్చుకుంటూ ఉంటుంది. శవాసనం లాగా అనమాట. శవం లాగా అయిపోయి ప్రతి ముక్క నుంచి ఎక్కడ ముక్క రిలాక్స్గా అయిపోయిందో, శవంలాగా పూర్తిగా ఉందో అంత రిలాక్స్ అయిపోవాలన్నమాట. అప్పుడు శక్తి తెచ్చుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మనం నిద్రపోతేనే కొంచెం శక్తి వస్తుంది రోజు రాత్రి. గాఢ నిద్ర అంటే ఇంకెక్కువ శక్తి వస్తుంది కదా. గాఢ నిద్ర అంటే ఏంటి? శవంలాగానే కదా. ఎంత డీప్గా ఎంత స్లోగా శ్వాస ఉంటే అంత శక్తి వస్తుంది. అందుకే ఎంత శవానికి దగ్గరగా వెళ్తే అంత శక్తి తీసుకునేందుకు అవకాశం ఉందన్నమాట. అందుకే శవాసనం అన్నారు అందుకే. ఓకే, అయితే మరి ఈ ఖండయోగంలో కూడా అదొక విద్య ఉందన్నమాట. ఆ విద్య నేను మొదట్లో చాలా గొప్ప విద్య కదా, మరి ఎట్లా దొరుకుతారు అని నేను చాలా వెతికాను. కానీ ఇక్కడ ఇండియాలో ఎవరు ఉన్నారు అంటే అంత తొందరగా ఉన్నవాళ్ళు లేరు. ఉన్నవాళ్ళు ఫకీర్ రూపంలో అలా బిచ్చవాళ్ళ రూపంలో తిరుగుతూ వాళ్ళు పెద్దగా నేర్పించారు కూడా రెడీగా లేరని అర్థమైందనమాట. సరే అనేసి తర్వాత ఒకరోజు నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్కి ఒక విజన్ వచ్చింది. ఆ విజన్ లోపల చెప్పారు, ప్రబోధ్ నువ్వు పోయిన జన్మలో ఖండయోగి అని నాకు విజన్ వచ్చింది అని చెప్పారనమాట. సో అతనికి ఏ విజన్ మెడిటేషన్లో కనిపించినా కరెక్ట్ అవుతుందన్నమాట. 100% కరెక్ట్ అయినా చూస్తాడు. అది మామూలుగా విజన్స్ రావు. వచ్చేదే ఒక 4-5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అతను 22 సంవత్సరాల నుంచి డైలీ 2 గంటలు మెడిటేషన్ చేసి ఇంట్లోంచి కాలు బయట పెడతాడు. అతని పేరు మహేష్. అతనికి ఒకసారి క్లాప్స్ కొడతాం. అయితే అతను చెప్పిన వెంటనే అవునా అనేసి నేను అప్పుడు ఎంత పట్టించుకోలేక తర్వాత అర్థమైందనమాట. నేను ఈ ఖండయోగ విద్యను అందరికీ నేర్పించేస్తున్నాను అన్నమాట. ఏంటంటే వర్క్ చేస్తూనే చేతులు బుర్రతో పని ఉంది, మిగతా శరీరంతో. ఈ కాలు రిలాక్స్ అయితే ఈ కాలు నుంచి ఎనర్జీ తెచ్చుకుంటుంది, ఈ కాలు రిలాక్స్ అయితే ఎనర్జీ తెచ్చుకుంటుంది, మొండం రిలాక్స్ అయితే మొండం ఎనర్జీ తెచ్చుకుంటుంది. అలా ఇంకంటే ఒక్కోసారి కొంతమందికి ఒక చేత్తో వర్క్ చేసేసుకోవచ్చు. అప్పుడు ఈ వాచ్ పెట్టుకున్నప్పుడు
ఈ చెయ్యి రిలాక్స్ అవుతూ బాడీ అంతా రిలాక్స్ అయినప్పుడు వాచ్ లోపల నాప్ టైం అంటే స్లీప్ టైం అని కనిపిస్తుంది అన్నమాట. ఈ వాచ్ పేరు రెడ్మీ వాచ్ 5. ఈ వాచ్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు కూర్చుని ధ్యానం చేస్తే, ధ్యానం కుదిరితే ఇందులో నాప్ టైం వస్తుంది, అంటే స్లీప్ టైం అనమాట. ధ్యానం ఆలోచనలు వస్తే మనం హార్ట్ రేట్ గమనిస్తుంది కదా, మీ ధ్యానం కుదరలేదు అని చెప్పేస్తుంది అనమాట. బాగుందా వాచ్? వాచ్ కోసం క్లాస్ కొడదామా? ధ్యానం కుదురుతుందా కుదరలేదా వాచ్ చెప్పేస్తుంది అన్నమాట. అలా సైంటిఫిక్గా మనం చేస్తున్నాము. ఓకే, ప్రతి రాత్రి కూడా మీకు అద్భుతమైన నిద్ర కన్నా ఇంకా గాఢ నిద్ర పైన పట్టు సాధించడము. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకొక 5 నిమిషాల్లో ప్రోగ్రామ్ ఎండ్ చేద్దాము. ఓకే, 5 o'clock అవుతుంది. సమయం ఫాస్ట్గా అయిపోయిందా? ఎంతమంది ఫాస్ట్గా అయిపోయింది అంటున్నారు? వెరీ గుడ్, క్లాప్స్ టు శివరాత్రి. మరి 5 o'clock వరకు మీరందరూ ఉంటున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా క్లాప్స్. 1 hour పెట్టండి సార్ అంటున్నారు. వెరీ గుడ్, క్లాప్స్ టు తనకు కూడా. తనకి అంత ఇంట్రెస్ట్ ఉంది. 1 hour ఇక్కడే ఉండి మెడిటేషన్ చేసుకుని వెళ్తుంది తను. ఓకేనా? ఎంతమంది వెళ్తారు దాంతో పాటు? వెరీ గుడ్. ఓకే, సో ఫ్రెండ్స్, ఇలా సైంటిఫిక్గా అంటే గాఢ నిద్రను పెంచుకోవాలి. శక్తి పెరగాలి, బాగా పెరిగినప్పుడే మనం ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాము. మన ముఖాల్లో కూడా ఒక వెలుగు ఉండాలి, మంచిగా ఉంటుంది. అలా ఉన్నప్పుడే మీ సాధన కరెక్ట్గా ఉన్నట్టు అనమాట. ఓకేనా? సో అందరికీ కూడా మరి ఈ శుభరాత్రి సందర్భంగా మరి ఒక్కసారి అందరికీ కూడా హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎవరన్నా ఫైనల్ మెసేజ్ ఏమన్నా? రాజ్కుమార్ మేడం, ప్రదీప్ సార్, వారిద్దరిని రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన కుటుంబం తరపున సత్కరించుకుందాం. నాన్న చిన్న మ్యూజిక్ పెట్టినానా? చక్కగా లేచి వీరికి చప్పట్లతో మనం కృతజ్ఞతను తెలియజేసుకుందాం. అలాగే ఈ ఎన్టీఆర్ స్టేడియం టీం కొంతమంది ఉన్నారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సత్కరించండి. మీరు కూడా రండి, ముగ్గురు రండి అయ్యా, త్రిమూర్తుల్లో ఉన్నారు ఈవేళ. రండి సార్. ప్రదీప్ సార్ పైకి రండి. రావాలి. ఈ అపూర్వ సహోదరులిద్దరిని చక్కగా మనం సత్కరించుకుందాం. ప్రదీప్ సార్ని, ప్రబోధ్ సార్ని. ప్రసాద్ గారు కూడా వేదిక మీద రావాలి. ప్రసాద్ గారు అసలు రూపకర్త అంతా ఆయనే. రాజ్కుమార్ గారు నిజంగా అసలు ఈ కార్యక్రమం చేయడం ద్వారా ఎంతోమందిలో ధైర్యాన్ని నింపారు. అసలు ఎలా కార్యక్రమం చేయొచ్చు ఆవిడ, అసలు ఈ కార్యక్రమాన్ని ఎంత సునాయాసంగా చేశారంటే, ఇంత పెద్ద స్టేడియం తీసుకుని డాక్టర్ గారు, రోజా గారు, బుడాకేశ గురువు గారు, గ్రాండ్ మాస్టర్ గారు, ప్రబోధ మహారాజ్ గారిని సత్కరించబోతున్నారు. ప్రబోధానంద
వారి సోదరులు ప్రబోధానంద్ ప్రదీప్ గారిని కూడా సత్కరిస్తున్నారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లంకదాసు ప్రసాద్ గారు, వల్లభనేని ప్రసాద్ గారు, మరి ఆర్ఎంపీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు సాగిరాజు ఉదయభాస్కర్ రాజు గారు, డాక్టర్ రోజా గారు, గుడాకేశ ప్రబోధానంద మహారాజ్ గారిని సత్కరిస్తున్నారు. ప్రదీప్ గారిని సత్కరిస్తున్నారు ప్రబోధానంద గారి సోదరులు. తిప్పళ్ళ ప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన తిప్పళ్ళ ప్రసాద్ గారిని సత్కరించవలసిందిగా మున్సిపల్ చైర్మన్ మాజీ చైర్మన్ లంకదాస్ ప్రసాద్ గారు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారైతే ఇప్పుడు రాజకుమారి గారు డాక్టర్ రోజా గారికి కూడా అలాగే కెనడా నుంచి వచ్చినటువంటి మల్లికా మేడం గారిని కూడా వేదిక మీదకి చప్పట్ల ద్వారా ఆహ్వానిద్దాం. ఆ మేడం లండన్ నుంచి వచ్చారు. కేవలం ఈ శివరాత్రి పర్వదినాన్ని గుడివాడలో ప్రబోధ్ మహారాజ్తో పత్రి మహారాజ్ ఎనర్జీ తీసుకుని వెళ్ళాలని. మధ్యలోకి రండి మేడం, మధ్యలోకి రండి. ఓకే నాన్న, చిన్న మ్యూజిక్ పెట్టినానా? ఈ ప్రోగ్రాం స్టార్టింగ్లోనే డాక్టర్ రవి గారు ఈ సంగీత బృందాన్ని అభినందిస్తూ ఈ మహావతార్ బాబాజీ ఫోటో నాకు ప్రజెంట్ చేశారు ప్రోగ్రాం స్టార్టింగ్లోనే. డాక్టర్ గారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఈరోజు రామలక్ష్మణులు ప్రబోధోచిత్ గారి ఆధ్వర్యంలో ప్రదీప్ గారు ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని నడిపించారు వేదికని. మా అమ్మ రాజకుమారి అమ్మకి సహకరించినటువంటి గుడివాడ పిరమిడ్ మాస్టర్లందరికీ పేరు పేరున ప్రణామాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ముఖ్యంగా మీ అందరికీ మీరే గట్టిగా చప్పట్లు కొట్టుకొని, ఈరోజు స్టార్ట్ అవుతోంది 41 రోజు మెడిటేషన్ క్లాసెస్ జూమ్లో. అందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు ఆ జూమ్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ ప్రోగ్రాంకి భీమవరం నుంచి నాని సౌండ్ సిస్టమ్ వారు వాళ్ళ బ్యాచ్ అంతా కూడా చక్కగా దీనికి సహాయ సహకారాలు అందించారు. ఈ సౌండ్ సిస్టానికి, ఎల్ఈడికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే పిఎంసి ఛానల్ వారు మనకి చక్కగా ఆ బాబును పంపించి ఎన్నో దేశాలకి ఈ ప్రోగ్రామ్ని
అందించారు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారికి మరొకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే మన గౌతమ్, ఈ గుడాకేశ గౌతమ్ అంటారు, ఈ ప్రోగ్రాంని కొన్ని దేశాలకి వారి వంతుగా చక్కగా ఈ కార్యక్రమాన్ని ప్రజెంట్ చేశారు. అలాగే భీమవరం నుంచి 2 కెమెరామ్యాన్లు వచ్చి ఈరోజు ఈ ప్రోగ్రాం అణువుని కూడా అందరికీ అందించడానికి వారు ఎంతో కృషి చేశారు. నాకు ఇప్పుడుదా తెలీదు, వాళ్ళు టిఫిన్ చేయడానికి వెళ్తే ఆ 15 నిమిషాల్లో కొన్ని ఫోటోలు మిస్ అవుతాయని వాళ్ళిద్దరూ తినకుండా ఇక్కడ ఉన్నారు. చూడండి ఎంత గ్రేట్ అసలు. అటువంటి మాస్టర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ ప్రోగ్రాంకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా గుడివాడ రమణ మహర్షి ధ్యాన కుటుంబం తరపున ప్రణామాలు తెలియజేస్తున్నాం. చివరిగా చిన్న అనౌన్స్మెంట్, ఈ నెల 21, 22 తారీఖుల్లో విజయవాడ మానస్ సరోవర్ ఆశ్రమంలో ఒక గొప్ప ప్రోగ్రాం 2 రోజులు మన మానస సరోవర ఆశ్రమంలో 21, 22, 21వ తారీఖు ఉదయం 5 గంటలకు సంగీతనాద ధ్యానంతో ప్రారంభమవుతుంది. అంచేత 20వ తారీఖుకే మీరు అక్కడికి చేరుకోండి. అందరికీ ఉచిత వసతి భోజనం అన్నీ ఉన్నాయి. ఒక మహానుభావుడు నెలకు 2.5 లక్షల జీతం తీసుకుంటాడు ఆయన, రంగస్వామి గారని. 2.5 లక్షల్లో 50,000 ఫ్యామిలీకి ఉంచుకొని 2 లక్షలు లోక కళ్యాణానికి ప్రతీ నెల ఖర్చు పెడుతున్నాడు ఆయన. ఎంత గొప్ప విషయం చూడండి. వారి ఆధ్వర్యంలో విజయవాడలో జరుగుతోంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆ కార్యక్రమానికి కూడా అటెండ్ అవ్వమని కోరుతూ, ఈ శివరాత్రి ప్రోగ్రాంకి ఎక్కడెక్కడి నుంచో ఎన్నో జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా, కర్ణాటక నుంచి కూడా మా బంగారు తల్లులు వచ్చారు. మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి మళ్ళీ మనందరం మరొక కార్యక్రమంలో ఈ సంబరాలను జరుపుకుందాం. స్వస్తి. పత్రి మహారాజ్ की, పత్రి మహారాజ్ की, పత్రి మహారాజ్ की, ధ్యాన జగత్ की, పిరమిడ్ జగత్ की, శాకాహార జగత్ की. థ్యాంక్ యూ.